హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. నేను మీ నాగ శ్రీనివాస్. పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ ఇన్ తెలుగులో భాగంగా ఇవాళ మనము పైథాన్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, అది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోను అలాగే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందర మీ అందరికీ ఎప్పటిలాగే రిక్వెస్ట్, అందరూ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే లైక్, కామెంట్స్, అలాగే షేరింగ్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా మీ సపోర్ట్ నాకు ఇస్తే నేను మంచి కంటెంట్ మీకు ఇవ్వడానికి ఆల్వేస్ ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా, నాకు మీరు మోటివేషన్ ఇవ్వండి, నేను మీకు మంచి కంటెంట్ అయితే గ్యారంటీ ఇస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విండోస్ అండ్ లైనక్స్ రెండిట్లోనూ చూద్దాం పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవడం, వర్క్ చేయడం ఎలాగా. అంటే ఇప్పుడు పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవడం అంటే పైథాన్ సాఫ్ట్వేర్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవడం అని కాదు. ఇంకా పైథాన్లో డే బై డే మనం ఒక్కొక్క ట్యూటోరియల్లోనూ ఒక్కొక్క వీడియో యాడ్ చేసుకుని వెళ్ళే కొద్దీ ఏం చేస్తామంటే, సపోజ్ మనం కమాండ్ ప్రాంప్ట్లో వర్క్ చేసేటప్పుడు ఒకలా వర్క్ చేస్తాము, రేపు వెబ్ అప్లికేషన్స్లోకి వెళ్ళేటప్పుడు ఒకలా వర్క్ చేస్తాము. ఇదే పైథాన్ని తీసుకెళ్ళి మనము క్లౌడ్ టెక్నాలజీస్ తోటి ఇంటిగ్రేట్ చేసి వర్క్ చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఇంకొకలా వర్క్ చేస్తాము. అవన్నీ కూడా మనం ఇవాళ ప్రాక్టికల్గా చూస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇవాళ నుంచి వచ్చే సిరీస్లో ఓకే ఫస్ట్ ఇనీషియల్గా పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవడం ఎలాగా విండోస్ అండ్ లైనక్స్లో చూద్దాము. ఆ తర్వాత వీటితోటి ప్రాక్టికల్గా వర్క్ చేయడం మీద దృష్టి పెడదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నేను ఇంతకు ముందర ఒకసారి చెప్పినట్లుగా నా ల్యాప్టాప్లో ఆల్రెడీ పైథాన్ రిలేటెడ్ చాలా సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి. సో నేను చెప్పాలి అనుకుంటే కొన్ని సాఫ్ట్వేర్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ ఉన్నాయనుకోండి, అది నాకు ఇంకా నా వీడియో చూసి మీరు ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే మీకు నాకు కొంచెం కంపాటబిలిటీ ఇష్యూస్ రావచ్చు. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నాను. ఎక్కడ? క్లౌడ్లో. ఓకే, ఈ క్లౌడ్లో అయితే మనకి 0 నుంచే మొత్తం అంతా స్టార్ట్ అవుతాయి కనుక నా దగ్గర ఎట్లా ఉందో సేమ్ స్టెప్స్ మీరు అవే ఇక్కడ నేను చూపించే స్టెప్స్ ఫాలో అయితే ఈజీగా క్లౌడ్ తోటి పైథాన్ తోటి మీరు వర్క్ చేయొచ్చు అనమాట. ఓకేనా, దట్స్ వై నేను ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నాను. అలాగే ఇదే AWS క్లౌడ్లో ఒక లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా తీసుకుంటాను. ఈ రెండిట్ల కాంబినేషన్లోనూ మనం వర్క్ చేస్తూ మన లైనక్స్ ప్రాక్టీస్ అనేది చేద్దాం. కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ. యా, సో లైనక్స్ మనము డౌన్లోడ్ చేసుకోవడానికండి ఫస్ట్ మనం ఒకసారి ఏం చేద్దామంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి విండోస్ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మనము పైథాన్ అని చెప్పి టైప్ చేద్దాం. ఓకే, నథింగ్, వీ కాంట్ ఓపెన్ దిస్ స్టోర్ ఇన్ లింక్. ఓకే, మనకేమి ఇక్కడ పైథాన్ రిలేటెడ్గా ఏమైతే రావట్లేదు. గుడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే python.orgలోకి వెళ్ళి ఇక్కడ మనకి డౌన్లోడ్స్ ఉంటుందండి. ఈ డౌన్లోడ్స్లో లేటెస్ట్ పైథాన్ ఏదైతే పైథాన్ వెర్షన్ ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఒక నోట్ చూపిస్తున్నారు చూడండి. ఓకే, ఈ నోట్లో ఏమంటున్నారంటే మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ మీరు విండోస్ 7 ఆర్ అంతకు ముందర వెర్షన్స్ ఆఫ్ విండోస్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే ఈ 3.9 నుంచి స్టార్ట్ అవుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ అదే పైథాన్ వెర్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అది సపోర్ట్ చేయదు అంటున్నాడు అనమాట. దట్స్ వై, అంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. సపోజ్ మీరు విండోస్ 7 అది యూజ్ చేస్తున్నారనుకోండి, ఈ డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి విండోస్లో చూసుకున్నారు అంటే 3.9కి ఇక్కడ కింద కంపాటబిలిటీ వెర్షన్స్ ఏమున్నాయో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. 3.8.20 యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మీకు విండోస్ 7 ఇక్కడ వరకు యూజ్ చేయడానికి ఇది పనికిరాదు అని చెప్తున్నారు. సపోర్ట్ చేసేవి ఏమున్నాయో అది తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఎందుకు చూసారా, XP ఆర్ ఎర్లియర్లో పనికిరాదు, కానీ విండోస్ 7 దానికి పనికి వస్తుంది. సో అది యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, సో ఇది ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా సరే మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిది కంపాటబుల్గా ఉన్న వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం. సాధారణంగా 90% అందరూ కూడా ఈ పార్టీకి విండోస్ 10 ఇట్లా స్విచ్ అయిపోయి ఉంటారు కనుక 90% ప్రాబ్లమ్స్ ఉండవు. ఈవెన్ ఉంటుంది అనుకుంటే మన కంపాటబుల్ వెర్షన్స్ ఏమున్నాయో దాని నుంచి యూజ్ చేసుకోవడమే, అంతకు మించి కంగారు పడాల్సింది ఏం లేదు. సో పైథాన్ ఇక్కడ నుంచి నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకేనా, ఇదంతా కూడా మీరు ఏం చేస్తారంటే మీ ల్యాప్టాప్స్ ఆ డెస్క్టాప్స్లో చేసేసుకోవచ్చు. మీరేమి ఇలా విర్చువల్ మిషన్స్ AWSలోకి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు ఇది జస్ట్ ఓకే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ తీసుకోండి, లేకపోతే రన్ చేసేసినా పర్వాలేదు. ఓకేనా, సో
ఈ ఇన్‌స్టాలేషన్‌కి అడ్మిన్ ప్రివిలేజెస్ అండ్ యాడ్ టు పైథాన్.exe టు పాత్ అని చెప్పి ఇక్కడ ఈ 2 సెలెక్ట్ చేయండి ఖచ్చితంగా. లేదు అంటే తర్వాత మళ్ళీ మనం కొన్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెటప్ చేసుకోవడం అవన్నీ చేయాల్సొస్తుందనమాట. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మళ్ళీ దాని గురించి ఒకసారి చెబుతాను. లేకపోతే దీని గురించి నేను ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెటప్ చేసుకోవడం గురించి మైగ్రేషన్ లోకల్ టు ఆన్ ప్రెమిస్ టు క్లౌడ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ సెకండ్ వీడియోలో ఒకసారి చెప్పాను చూడండి. అక్కడ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఫస్ట్ వీడియోలో చెప్పాను, సారీ సెకండ్ వీడియోలో కాదు, ఒకసారి చూడండి. ఓకేనా. ఇన్‌స్టాల్ నౌ. ఇట్ విల్ టేక్ ఎ లిటిల్ టైమ్, అంత ఎక్కువ టైం ఏం పట్టదు. ఫ్రెండ్స్, ఈ పైథాన్ నేర్చుకోవడం అనేది ఒక రోజులోనో లేకపోతే ఒక వారంలోనో కాదు, మనం ఒక 2-3 నెలలు టైం పెట్టుకోవాలి దీనికి. ఓకే. డైలీ కొంత టైం దీని మీద ఇన్వెస్ట్ చేస్తూ మనము వర్క్ చేసినట్లయితే పైథాన్ నేర్చుకోవడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కొంచెం టైం పడుతుంది ఇనీషియల్ డేస్లో. ఈ వేరియబుల్స్ అంటే ఏమిటి, డేటా టైప్స్ అంటే ఏమిటి నేను చెబుతున్నా కూడా మీకు కొంచెం వినడానికి అంత కంఫర్ట్గా ఉండకపోవచ్చు. ఓకే. కాకపోతే ఇప్పుడు మనకు అర్థం కాలేదు కదా అని పక్కన పెట్టేయకుండా దాని మీద దృష్టి పెడితే మీకు ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఓకే. సెటప్ వాజ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఇక్కడ విండోస్లో అయిపోయిందండి. ఓకేనా. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మనము ఓకే. ఇక్కడ పైథాన్ సక్సెస్ఫుల్గా మనకి ఇన్స్టాల్ అయిపోయింది. సింపుల్గా ఏం లేదు, ఇక్కడ 3+3 అని కొట్టండి 6. ఓకే. 3 స్టార్ 3 9, 3 డివైడెడ్ బై 3 1, 3 మైనస్ 3 0. చూసారా, అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నీ మనం ఇక్కడ చేయగలుగుతున్నాం. ఇది కాదు పైథాన్ అంటే ఇలాంటివి చేయడం గురించి కాదు. మనం చాలా వెబ్ ఫ్రేమ్వర్క్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇంకాను రకరకాల ఫ్రేమ్వర్క్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ వర్క్ చేసుకోవాలి. ఓకే. అలాగే తర్వాత జూపిటర్ నోట్బుక్తో వర్క్ చేసుకోవడం ఇలాంటివి చాలా చేస్తాం. కానీ జస్ట్ చెప్తున్నా, ఇంత పైథాన్ ఇన్స్టాల్ చేసుకుని ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ చూడండి సింపుల్గా ఇస్తుంది. ఓకే. తర్వాత ప్రింట్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఓకే. ప్రింట్ అయింది. ఈ డబుల్ కోట్స్ తీసేయండి ఒకసారి. ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మీరు ఏం చెప్తున్నారు, ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేయమని చెప్తున్నారు. స్ట్రింగ్ ఎప్పుడైనా సరే సింగిల్ కోట్స్ ఆ డబుల్ కోట్స్లో ఉండాలి. అది లేదు కనుక ఎర్రర్ త్రో చేసింది, అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్నది చూసాం. అలాగే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా చూద్దామండి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ మన దగ్గర లేదు. ఓకే. సో దానికోసం మనం సింపుల్గా AWS మేనేజ్మెంట్ కన్సోల్లోకి వెళ్ళిపోయి ఒక లైనెక్స్ ఫర్ పైథాన్. ఓకే. ఇక్కడ ఒక లైనెక్స్ మిషన్ మనం ఒకటి లాంచ్ చేద్దాం. ఇన్స్టెన్స్ వచ్చి అమెజాన్ లైనెక్స్ తీసుకుంటున్నాను. లేటెస్ట్ వెర్షన్ ఏముందో అది తీసుకుంటున్నాను, T3 మైక్రో. మీలో ఎవరైనా ఇప్పటివరకు క్లౌడ్ రిలేటెడ్గా ఎప్పుడూ టచ్ చేయకపోయినట్లయితే కంగారు పడకండి. ఈ EC2 ఇన్స్టెన్సెస్ ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి అన్నది EC2 వీడియో సిరీస్లో నేను చెప్పాను. లేకపోతే ఇప్పుడు నేను చూపిస్తున్న స్టెప్స్ సింపుల్గా ఫాలో అయినా మీరు AWSలో లైనెక్స్ మిషన్స్ కాన్ఫిగర్ చేసేసుకోవచ్చు. ఓకేనా. T3 మైక్రో హైదరాబాద్ రీజియన్ అయితే ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ వచ్చి T3 మైక్రోకి ఉంటుంది. అదే ముంబై ఇంకా ఓల్డర్ రీజియన్స్ ఏమున్నాయో అక్కడంతా కూడా T2 మైక్రో ఉంటుంది. మీరున్న రీజియన్స్ ప్రకారం మీది ఏదైతే ఇన్స్టెన్స్ ఫ్రీ కేటగిరీలోకి వస్తుందో అది మాత్రమే యూజ్ చేయండి, మీరు ఇంకేది యూజ్ చేయకండి. ఓకేనా. అలాగే కీ పేర్, ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్, డిఫాల్ట్. అయితే ఇక్కడ ఒక విషయం ఉంటుందండి, నేనైతే చెప్తా ఉండండి. లైనెక్స్ లాంచ్ ఇన్స్టెన్స్ అయితే లాంచ్ అయిపోతుంది. ఓకేనా. ఓకే. లైనెక్స్ ఫర్ పైథాన్
పైథాన్ ఫర్ విండోస్ అని పెట్టాను. ఇది విండోస్ ఇన్స్టెన్స్, ఇది లైనక్స్ ఇన్స్టెన్స్. ఓకేనా. విండోస్ నేను వచ్చి T3 లార్జ్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే విండోస్లో లోడింగ్ పార్ట్ ఇవన్నీ చాలా ఉంటాయి. అందుకని చెప్పి ఈ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉండేవి తీసుకున్నామంటే ఈ 2 GB ర్యాము, 2 కోర్ ప్రాసెసర్, దీంతో వర్క్ చేయడం కష్టం. అదే లైనక్స్ అయితే పెద్ద విషయం ఏం కాదు, హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఓకే, మీరు ఇక్కడ లైనక్స్ ఇన్స్టెన్స్ కనెక్ట్ చేసిన తర్వాత సెక్యూరిటీలోకి వెళ్ళి ఈ సెక్యూరిటీ గ్రూప్స్లో ఉన్న ఈ సెక్యూరిటీ గ్రూప్ మీద రైట్ క్లిక్ చేసి ఒక చిన్న చేంజ్ ఏం చేసుకుంటారంటే మీరు ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న రూల్ ఇంకొకటి ఉంటుందండి, మీ సెక్యూరిటీ గ్రూప్ రిలేటెడ్ ఉంటుందండి, దాన్ని డిలీట్ కొట్టండి. ఇలాగా డిలీట్ కొట్టేసి యాడ్ రూల్, మళ్ళీ ఇక్కడ ఆల్ ట్రాఫిక్ పెట్టుకోండి, ఎనీవేర్ IPv4 పెట్టి సేవ్ చేసుకోండి అంతే. ఓకేనా. ఎందుకంటే ఇది ఫైర్ వాల్ సెటప్ అనమాట, మీ ఇన్స్టెన్స్ ఎక్కడి నుంచి కనెక్ట్ అవ్వాలి అని చెప్పేది ఇదే. రైట్, ఇప్పుడు నేను ఇన్స్టెన్స్ కనెక్ట్ అయిపోతున్నానండి. ఓకేనా. జస్ట్ ఇక్కడి నుంచే టెర్మినల్ నుంచి మనం కనెక్ట్ అయిపోవచ్చు. ఓకేనా. రైట్, ఇక్కడ మనము లైనక్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ sudo -i. ఓకే, సూడో యూజర్ కింద వచ్చిన తర్వాత మనం ఇప్పుడు లైనక్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి సింపుల్ కమాండ్ ఏంటో తెలుసా అండి, install python -y. ఈ కమాండ్ మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లుగా ఇక్కడ విండోస్ ఇన్స్టెన్స్లో చేసినట్లుగా మీరు ఏదో ఒక ఇన్స్టలేషన్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడం, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం, ఇది ఏమి ఉండదు. ఇక్కడ సింపుల్గా ఒక కమాండ్ రన్ చేసుకుంటారు అంతే మీరు. ఓకే, అయిపోయింది. రైట్, సో ఇది అయిపోయిన తర్వాత ఇందాక చేసినట్లుగానే మనం ఇప్పుడు క్లియర్ Ctrl+L కొడితే క్లియర్ అయిపోతుంది, లేకపోతే క్లియర్ అని టైప్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ పైథాన్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 3 + 3 6, 3 * 3 9, 3 - 3 0, 3 / 3 1. అలాగే ప్రింట్, ఏం ప్రింట్ చేయాలి, one second guys, yeah, ఇందాక టెక్స్టే. ఓకేనా. ఈ విధంగా మనము విండోస్లోను లైనక్స్లోను పైథాన్ని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటామండి. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా, పైథాన్ మనకి సపోజ్ మీరు AWS క్లౌడ్ నేర్చుకుంటూ పైథాన్ డెవలపర్గా వెళ్ళాలి అనుకుంటే మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయండి. ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు AWSలో ల్యాండా అని చెప్పి ఒక సర్వీస్ ఉంటుంది. ఇది చాలా ఎఫెక్టివ్గా వాడతారండి. సర్వర్లెస్ కంప్యూటింగ్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, మీరు ఇక్కడ చూస్తే కోడ్ రాసేటప్పుడు అండి ఈ ల్యాండా అనేది ఇక్కడ కోడ్ రాసుకుంటూ ఉంటాం అన్నట్టు, చిన్న కోడ్ స్నిప్పెట్స్ రన్ చేయడానికి ఒక వెబ్సైట్ కూడా ఇక్కడ హోస్ట్ చేయొచ్చు, ప్రాబ్లం ఉండదు. ఓకేనా. చిన్న కోడ్ స్నిప్పెట్స్కి అయితే ఇది హైలీ కంపాటబుల్గా ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఒక కోడ్ రాశానండి. నా EC2 ఇన్స్టెన్సెస్ ఏమున్నాయో ఇవన్నీ కూడా స్టాప్ అండ్ స్టార్ట్, ఆటోమేటిక్ స్టార్ట్ అవ్వడానికి ఒక కోడ్ రాశాను. మీరు ఇక్కడ చూస్తే ఇదంతా కూడా నేను పైథాన్లో రాశాను. ఓకే, సో పైథాన్లో రాయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మీరు ఒక ల్యాండా ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మీరు చూస్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ మన రన్ టైం ఏం కావాలి అనేది మనం చూస్ చేసుకుంటాం. జావా, .NET, Node.js, పైథాన్, రూబీ, అమెజాన్ లైనక్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇక్కడ మీరు కనుక పైథాన్ లాంగ్వేజ్ అయితే మీది, ఇక్కడ వీళ్ళు ఒక విషయం చెప్తున్నారు చూడండి, చూస్ ద లాంగ్వేజ్ డూ యూ యూజ్ టు రైట్ యువర్ ఫంక్షన్ అని చెప్పిన తర్వాత నోట్ దట్ ద కన్సోల్ కోడ్ ఎడిటర్ సపోర్ట్స్ ఓన్లీ Node.js, పైథాన్ అండ్ రూబీ. మీరు కనుక Node.js డెవలపరో, పైథాన్ డెవలపరో, రూబీ డెవలపరో అయితే కనుక మీరు కోడ్ అనేది మీ లోకల్లో రాసుకుని ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సపోజ్ మీరు .NET ఆర్ జావా డెవలపర్ అనుకోండి, మీరు కోడ్ రాసేది ఇందులో ఇక్కడ రాసుకోలేరు. ఇలా మీకు ఒక ప్రాంప్ట్ రాదు ఇక్కడ ఓపెన్ చేసుకోవడానికి. మీరు మీ లోకల్లో మీ ఎడిటర్లో రాసుకుని దాన్ని ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నమాట. అదే మీరు పైథాన్ డెవలపర్ అయితే మీరు ఎక్కడ రాసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడే రాసుకుంటూ వచ్చేయచ్చు. పైథాన్, Node.js, రూబీ ఇలాంటి లాంగ్వేజెస్ కనుక మీరు డెవలప్ చేస్తున్నట్లయితే ఇక్కడే రాసేసుకోవచ్చు. పైథాన్ అనేది మనకి మిషన్ లెర్నింగ్ ఇలాంటి వాటిల్లో చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుందండి. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ నేర్చుకుని ముందుకెళ్ళే క్రమంలో మీకు పైథాన్ రిలేటెడ్గా కనుక నాలెడ్జ్ ఉంటే మీకు చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో అందుకని మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా పైథాన్ మీద 100% దృష్టి పెట్టండి.
ఓకేనా. ఇంకొక విషయం అండి, ఇక్కడ లైనక్స్ ఇన్స్టెన్స్ ఇక్కడ కాన్ఫిగర్ చేయడం చెప్పాను కదా, పని అయిపోయిన తర్వాత దీన్ని స్టాప్ చేసుకోండి, లేకపోతే దీని ఛార్జెస్ మీకు పడతాయి ఖచ్చితంగాను. నేను ఇప్పుడు నా పని అయిపోయింది కనుక ప్రస్తుతానికి స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అవసరమైనప్పుడు నేను దాన్ని స్టార్ట్ చేసుకుని మీకు చూపిస్తా. అప్పటి వరకు ఇది అవసరం లేదు. అనవసరంగా దీంతో మనము మనీ వేస్ట్ చేసుకోకూడదు అన్నట్టు. ఇందులో ఏమవుతుందంటే ఏడబ్ల్యూఎస్లో అన్నా సరే, ఎక్కడైనా సరే క్లౌడ్లో ఇన్స్టెన్సెస్ మీరు రన్ చేశారంటే దానికంటే కొన్ని ఛార్జెస్ ఉంటాయి, మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఏంటంటే అయిపోయిన వెంటనే స్టాప్ చేసుకోండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా పైథాన్లోకి అడుగు పెడదాము. డేటా టైప్స్ ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఒక్కొక్క వీడియోలోనే వెళ్దాం. నేను చెప్పినట్లుగా ఇటు 2 to 3 months కోర్స్ ఇది. మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ఆల్వేస్ రెడీగా ఉంటాను. అలాగే మీ వైపు నుంచి సపోర్ట్ ఇవ్వడానికి నాకు మీరు రెడీగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో 200-300 వ్యూస్ వచ్చాయి, కానీ లైక్స్ పరంగా చూస్తే ఒక 30-40 లైక్స్, కామెంట్స్ అయితే మరీ దారుణం, ఒక 10-15 కామెంట్స్. అలాగే షేరింగ్ ఏమైనా ఉందో లేదో మరి నాకు తెలియదు, కానీ సో ఈ విషయంలో మాత్రం మీ వైపు సపోర్ట్ ఉండేలా నాకు చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.